నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. బీజేపీ సభ్యత్వ నమోదులో దేశంలోనే కామారెడ్డి నియోజకవర్గం ముందంజలో ఉండాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ నగేష్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని, పార్టీని బలోపేతం చేయాలన్నారు. మోడీ నాయకత్వం దేశానికి అవసరమని ప్రజలు గుర్తించారని, అందుకే మూడవసారి ప్రధానిగా అవకాశం ఇచ్చారన్నారు. 10 సంవత్సరాల క్రితం అభివృద్ధిలో, మౌలిక వసతుల కల్పనలో 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ విఫలమైందని, ఉచిత బియ్యం, ఉచిత గ్యాస్, ముద్ర రుణాల వంటి సంక్షేమ పథకాలను బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. బీజేపీలో సభ్యునిగా చేరడం ప్రతి ఒక్కరికీ గౌరవమన్నారు. సభ్యత్వ నమోదులో దేశంలోనే కామారెడ్డి నియోజకవర్గం మొదటి స్థానంలో నిలుస్తుందన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. 8 నెలల క్రితం మాజీ, ప్రస్తుత సీఎంలను ఓడించిన గొప్ప కార్యకర్తలు ఇక్కడ ఉన్నారని కొనియాడారు. బీజేపీలో సభ్యత్వం కొత్త కార్యక్రమం కాదని, అలాగని మొక్కుబడిగా సభ్యత్వం చేయవద్దని, బాధ్యతగా ముందుకు వెళ్లాలని సూచించారు. యువతను అత్యధికంగా సభ్యత్వంలో భాగస్వామ్యం చేయాలన్నారు. తెలంగాణలో 2028లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి నియోజకవర్గంతో పాటు కామారెడ్డి జిల్లాలోని 4 నియోజకవర్గాలలో దేశంలో అత్యధిక సభ్యత్వం కలిగిన నియోజకవర్గాలుగా చేసే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అరుణతార, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ పార్లమెంటు సభ్యులు, 10 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి సంస్థాగత పర్వం కింద కుమారి అరుణత గారు, మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోదీ గారు ముందు మనందరి యొక్క లక్ష్యం ఒకటే. ఈరోజు ఏ విధంగానైతే భారతదేశంలో ముట్టడిగా 3వసారి ప్రధాని మన పార్టీని తీసుకురావడం జరిగిందో, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా మన టార్గెట్ 2028లో భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో అధికారం తీసుకురావడమే మనందరి యొక్క కర్తవ్యంగా, బాధ్యతగా అందరూ కూడా కృషి చేయవలసిన అవసరం ఉంది. ఇది ఒక కామారెడ్డి చేస్తే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలు లాంటి కార్యక్రమాలు ఆయా మరి నాయకత్వంలో జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా అందరి యొక్క లక్ష్యం కింది కార్యకర్తల నుంచి పై టాప్ ఉన్నటువంటి అధ్యక్షుల వారి యొక్క లక్ష్యంతో మనం పనిచేస్తే తప్పకుండా ఈ 4 సంవత్సరాల లోపల మనం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం మనందరి యొక్క కృషి కావాలి. దాంట్లో మనందరం కూడా భాగస్వాములు కావాలి. అది ఈరోజు మెంబర్షిప్ చేసే కార్యక్రమం నుంచే మొదలు కావాలని చెప్పేసి సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేస్తూ, మీ అందరి దగ్గర ఈరోజు భారతదేశంలో నాయకత్వం వహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మన భారతీయ జనతా పార్టీని ఇంకా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా బలోపేతమైనటువంటి పార్టీగా ఇంకా బలోపేతం చేసుకోవడం కోసం, ఇంకా 10 కాలాల పాటు ఈ దేశాన్ని పరిపాలించడం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి దీన్ని సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురైనటువంటి ప్రాంతాల పట్ల, జాతుల పట్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం కోసం భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వం ఈ దేశానికి ఎంతో అవసరం అని చెప్పేసి ఈ గత 10 సంవత్సరాల కాలంలో ఈ దేశ ప్రజలు గమనించారనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ అందరూ కూడా కామారెడ్డి నియోజకవర్గంలో అత్యధికంగా చేయాలనేది కోరుకుంటున్నాం.
జిల్లా రాష్ట్రంలో దేశంలో తెలంగాణ టాప్ ఉండాలి. అత్యధిక సభ్యత్వ నమోదు రాష్ట్రం ఏదంటే తెలంగాణ, అలాగే అత్యధిక సభ్యత్వ నమోదైంది రాష్ట్రంలో ఏదంటే అది కామారెడ్డి జిల్లా. అత్యధికంగా నియోజకవర్గంలో సభ్యత్వ నమోదైన నియోజకవర్గం ఏది రాష్ట్రంలో అంటే అది కామారెడ్డి ఉండాలనేది కోరుకుంటూ మీ అందరూ ఆ విధంగా ఈ దేశంలోనే తెలంగాణ టాప్ రేంజ్ లో ఉన్నప్పుడు ఈ కామారెడ్డి జిల్లా ఉన్నటువంటి ఈ 4 నియోజకవర్గాలు కూడా ఖచ్చితంగా తెలంగాణలోనే అత్యధిక సభ్యత్వం చేసిన జిల్లాగా ఉండాలనేది నా ఆలోచన. కాబట్టి ఎక్కడికక్కడే అందరూ కూడా రేపు పొద్దున తెలంగాణలో అత్యధిక సభ్యత్వం నమోదు చేసినటువంటి జిల్లా ఏది? ఆజాద్ హిందూ వ్యాయామశాల గణేష్ మండలి ప్రత్యేక పూజలు, అలంకరణ, కళ్యాణం, హోమం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలోని గణేష్ మండల్ భక్తులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రత్యేక గణపతి ఏర్పాటు చేసి 10 రూపాయలు కాయిన్ వేస్తే తీర్థం వస్తుందని చెప్పారు. కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సాంస్కృతిక సేన నిరుద్యోగుల కళాకారుల సంఘము రాష్ట్ర అధ్యక్షులు చక్రాల రఘు, రాష్ట్ర కోఆర్డినేటర్ దరువు అంజన్న, రాష్ట్ర చైర్మన్ అనువోజు వెంకటేశం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ గాలరా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కళాకారుల ఆధ్వర్యంలో కాళోజీ జయంతి ఉత్సవాలను R&B గెస్ట్ హౌస్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సొంటం సాయిలు జిల్లా అధ్యక్షులు కళాకారులు వడ్ల వెంకన్న, కస్తూరి కిషన్, ఎదురుగట్ల శంకర్, గౌడ్రెడ్డి రాజయ్య, పోచయ్య, దేవరాజ్, పల్లె నర్సింహులు, సుంకర శ్రీనివాస్, నర్సింహులు, డప్పు స్వామి, అన్యబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వీడియో తీస్తున్నా. సూర్యచంద్రులం ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్యచంద్రులం. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్యచంద్రులం. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్యచంద్రులం. గలగల గజ్జలు కట్టి గంతులేసినాం, పల్లె తుతులు బాగోతాలెన్నో ఆడినాం. గలగల గజ్జలు కట్టి గంతులేసినా, పల్లె తుతులు బాగోతాలెన్నో ఆడినాం. గజ్జ గట్టి ఆడినా గతికి లేని వాడినే, గజ్జ గట్టి ఆడినా గతికి లేని వాడినే. గలం విప్పి పాడినా మరో పూటకు లేనోడినే. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్యచంద్రులం. డప్పుడోలు మధ్యలతో దరువులేసినాం, పల్లె తుతులు బాగోతాలెన్నో ఆడినాం. డప్పుడోలు మధ్యలతో దరువులేసినా, పల్లె తుతులు బాగోతాలెన్నో ఆడినాం. సుద్దులెన్నో చెప్పినా సుఖము లేని రాడినే, సుద్దులెన్నో చెప్పినా సుఖము లేని రాడినే.
పాటుపడే కళాకారులం పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ఈరోజు కామారెడ్డి జిల్లాలో మన కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా మరి కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కళాకారులం అందరం ఐక్యత ఉండి ఈరోజు నివాళులు అర్పించడం జరుగుతుంది. కాబట్టి కాళోజీ నారాయణరావు రచించినటువంటి రచనలు మన ఎంతో తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తినిస్తూ మరి యొక్క కళాకారుల గుండెల్లో నిలిచినటువంటి వ్యక్తి ఎవరంటే కాళోజీ నారాయణరావు. కాబట్టి కవి గాయకుడు కాబట్టి ఆ కాళోజీ నారాయణరావు గురించి మా కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కళాకారులందరూ ఈరోజు ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ వద్ద ఆయనకు జయంతి జరుపుకోవడము మా కళాకారులందరికీ ఆనందం. కాబట్టి కాళోజీ నారాయణరావు యొక్క మా ఆశయాలను కొనసాగిస్తూ మరి నిరుద్యోగంగా ఉన్నటువంటి కళాకారులను ఈ యొక్క ప్రభుత్వము ప్రోత్సహించి మరి కళాకారులందరికీ మరి న్యాయం చేకూర్చాలని కోరుతూ ఆశిస్తున్నాం. కాబట్టి కళాకారులందరికీ కూడా మరి అందరికీ ఈ యొక్క ప్రభుత్వము న్యాయం చేయాలని మేము ఆశిస్తూ మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క అందరికీ కూడా కోరుతున్నాం. వందనము విద్యార్థి అమరులారా వందనము పదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు వీరులారా వందనము విద్యార్థి అమరులారా వందనం పదాలకు మల్లె పువ్వులారా మట్టి వాసనలారా మల్లె పువ్వులారా మట్టి వాసనలారా మల్లె పువ్వులారా మట్టి వాసనలారా మల్లె పువ్వులారా మట్టి వాసనలారా సేను శరకల్లారా గోరు వంకల్లారా సేను శరకల్లారా గోరు వంకల్లారా మీరన్నో చూసిండ్రా బాలకిషోరాని వీరులారా వందనము విద్యార్థి అమరులారా వందనము పదాలకు జై కాళోజీ జై కాళోజీ ఆశయాలను కాళోజీ ఆశయాలను ఐక్యత కళాకారుల ఐక్యత. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాళోజీ నారాయణరావు గారి జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. కళాకారులందరూ కూడా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు టీపీసీసీ సాంస్కృతిక సేన తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఆదేశాల మేరకు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో కాళోజీ నారాయణరావు గారి జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. మరి ఇంకా కొంతమంది కళాకారులు వచ్చేవాళ్ళు ఉండే ఇక వర్షం కారణం వల్ల రాలేదు కాబట్టి వచ్చిన వాళ్ళే పెద్దలు ఇప్పుడు దీనిపైన గౌరవనీయులు పెద్దలు రెడ్డి రాజయ్య గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఒక మంచి సుదినం అనుకోవచ్చు. ముఖ్యంగా కాళోజీ నారాయణరావు గారు మరి మంచి సాహిత్యవేత్త, మరి కళాకారుడు, మరి మలివిడత ఉద్యమ కళాకారుడు కాళోజీ నారాయణరావు గారు. కాబట్టి ఆయన యొక్క జయంతిని ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో మరి కళాకారులందరి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఉద్యమ కళాకారులు అయినా మరి దాదాపు జిల్లాలో చాలామంది కళాకారులు ఉన్నారు. కానీ కొంతమంది కళాకారులు మాత్రమే ఇక్కడ కొంతమంది లిస్టులో మాత్రం ఉన్నాయి. కాబట్టి ఇంకా చాలామంది కళాకారులు లిస్టులో లేనివన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా లిస్టులో చేర్పించి మరి ఈ యొక్క స్ఫూర్తిగా మన కాళోజీ నారాయణరావు యొక్క స్ఫూర్తిగా మరి ముఖ్యంగా ఈ ఉద్యమ కళాకారులు, అదేవిధంగా జానపద కళాకారులు, అదేవిధంగా అనేక రకాలైన కళాకారులను మనం కలుపుకొని మరి పోవలసిందిగా కోరుకుంటూ ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని మందిరంలో సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొత్తం 114 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.
వీటిలో 56 రెవెన్యూ శాఖకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీ సీఈఓ చందర్, డిపిఓ శ్రీనివాసరావు, డిఆర్డీఓ సురేందర్, మసూర్ అహ్మద్ అధికారులు పాల్గొన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని జనహిత గణేష్ వద్ద సోమవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు శాంతియుతంగా ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ఉద్యోగులకు సూచించారు. కార్యక్రమంలో జనహిత గణేష్ మండలి ప్రతినిధులు వెంకట్రెడ్డి, సాయిరెడ్డి, సంతోష్ కుమార్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కాళోజీ నారాయణరావు జయంతి వేడుకల సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కాళోజీ చిత్రపటానికి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఓ రాజారాం, డివైఎస్ఓ జగన్నాథం, ఆయా శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. పంట రుణ మాఫీ జరిగిన రైతుల వ్యవసాయ రుణాలు రెన్యువల్ విషయంలో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం రోజున తన కార్యాలయ ఛాంబర్లో బ్యాంకర్లు, వ్యవసాయ తదితర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని బ్యాంకుల యందు ఏ మేర వ్యవసాయ రుణాలు రెన్యువల్ జరిగాయి, ఎంతమంది రుణాలు రెన్యువల్ కాకుండా ఉన్నాయో అనే విషయాలపై సమీక్షించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డీసీబీ బ్యాంకుల రెన్యువల్ శాతం మరింతగా పెంచాలని బ్యాంకర్లను కలెక్టర్ ఆదేశించారు. రుణ మాఫీ జరిగిన రైతుల వ్యవసాయ రుణాల రెన్యువల్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 83%, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ 81%, కెనరా బ్యాంక్ 70%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 40%, డీసీబీ 39% మాత్రమే అభివృద్ధి సాధించాయని పేర్కొన్నారు. సొసైటీ వారీగా రుణమాఫీ వివరాలు, పంట రుణాల రెన్యువాల్స్ సమర్పించాలని జిల్లా సహకార అధికారిని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా, మండల వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులు పంట రుణాల రెన్వాల్స్ విషయమై బ్యాంక్ బ్రాంచీలు వారీగా రైతులను ప్రోత్సహించాలని ఆదేశించారు. ఆధార్ నెంబర్ సరిచేసుకొనుటకు బ్యాంక్ నోడల్ అధికారులను సంప్రదించి సరిచేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆర్. తిరుమల ప్రసాద్, ఎల్డీఎం బి. రవికాంత్, స్వి ఏజీఎం బి. చంద్రశేఖర్, డిఎం సండిలియా, డీసీబీ డీజీఎం సుమమాల, ఇతర అధికారులు, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి సివిల్ సప్లై జిల్లా మేనేజర్గా జి. రాజేందర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇంతవరకు ఇన్ఛార్జిగా నిత్యానందం పనిచేసి బదిలీపై జగిత్యాల జిల్లాకు వెళ్లారు. మేడ్చల్ సివిల్ సప్లై జిల్లా మేనేజర్గా పనిచేసిన రాజేందర్ బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ను సివిల్ సప్లై డిఎం రాజేందర్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. కామారెడ్డి డిపిఆర్ఓగా ఎన్. భీమ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇంతవరకు సిద్దిపేట డిపిఆర్ఓ రవికుమార్ ఇన్ఛార్జి బాధ్యతలు నిర్వర్తించేవారు. డిపిఆర్ఓ భీమ్ కుమార్ హైదరాబాద్ ఐఎంపీఆర్ స్పెషల్ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 73,850, వెండి 850 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.